సైడ్ డిజైన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ వస్తుంది కదా, అట్లా రాకుండా ఉండాలి అంటే 2 ఇంచుల ఖర్చు ఏదైతే ఉందో ఇలా ఖర్చు దగ్గర బ్యాక్ పార్ట్ పీస్ని పెట్టుకోండి. డ్రా చేసేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి, షోల్డర్ డాట్ బ్లౌజ్ అన్నప్పుడు ఖచ్చితంగా స్ట్రైట్ కటింగ్ లోనే ఉండాలి, క్రాస్ కటింగ్ పెట్టడానికి వీల్లేదు. సో ఇక్కడ షోల్డర్ డాట్ అన్నప్పుడు మనకు షోల్డర్ మధ్యలో నుంచి ఈ విధంగా డాట్ అనేది వస్తుంది. ఇక్కడ కప్పు షేప్ దగ్గర కూడా మనకి ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది ఉండదు, ఎందుకంటే మనకు మెయిన్ డాట్ వెడల్పు కరెక్ట్ చూసి పెట్టేస్తాం కాబట్టి ఇక్కడ కప్పు షేప్ పర్ఫెక్ట్ గా రెడీ అవుతుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈ రోజు వీడియోలో షోల్డర్ డాట్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. 1 మీటర్ లైనింగ్ పీస్ తీసుకోండి. ఓపెన్స్ అనేది అటువైపునకు వచ్చేలాగా, ఫోల్డింగ్ మన వైపునకు వచ్చేలాగా పెట్టేసుకోండి. కింద హెచ్చు తగ్గు లేకుండా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడి నుంచి బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను బ్లౌజ్ లెంత్ 13.5 ఇంచులు పెడుతున్నాను. పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 14.5 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత కింద నడుము లూజు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న నడుము లూజు 28 ఇంచులు. దీంట్లో 4వ భాగం 7 ఇంచులు, వెనకాల డాట్ వేయడం కోసం 1 ఇంచు, ఖర్చు కోసం 2 ఇంచులు. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. సో చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకునే కంటే ముందు వెనకాల డీప్ మార్కింగ్ చేసుకుందాం. వెనకాల డీప్ వచ్చి నేను 9.5 ఇంచులు పెడుతున్నానండి. 9.5కు పావు ఇంచు కలిపి 10 ఇంచులు పెట్టేసుకుంటే మొత్తం కుట్టేసరికి 9.5 రెడీ అవుతుంది. పైన ఖర్చు కింద ఖర్చు ఇది కన్ఫ్యూజన్ లేకుండా డీప్ ఎంత పెడతారో దానికి ఒక పావు ఇంచు కలిపి పెట్టేసుకోండి. మొత్తం కుట్టేసరికి అదే డీప్ రెడీ అవుతుంది. సో ఇక్కడ డీప్ వచ్చి నేను మొత్తం ఖర్చుతో కలిపి 10 ఇంచులు ఉంది కదా, ఇలా 10 ఇంచుల డీప్ ఉన్న వాళ్ళకి చెస్ట్ లూజ్ అనేది ఈ పై నుంచి 6 ఇంచులు వచ్చే దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి ఈ లైన్ దగ్గర చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న చెస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచులు. 34 ఇంచులో 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. సో టేప్ని 34 వరకు ఫోల్డింగ్ చేసుకోండి, సగం వస్తుంది 17 ఇంచులు. 17 వరకు ఒకసారి ఫోల్డింగ్ చేసుకుంటే 4వ భాగం వస్తుంది 8.5. ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 8.5 వచ్చేలా మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేసుకుందాం. ఇలా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత నెక్ షోల్డర్ చంకడం కోసం మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు నేను తీసుకున్న నడుము లూజ్ వచ్చి 28 ఇంచులు. సో 28 ఇంచులు అన్నప్పుడు మనకి నెక్కి షోల్డర్కి మొత్తానికి కలుపుకొని మనం 5 ఇంచులు పెట్టేసుకుంటాం. అయితే ఈ కస్టమర్ కొంచెం షోల్డర్ వైడ్గా ఉన్నారండి. సో వీళ్ళకి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. 5.5 ఇంచులు వచ్చేలా పెట్టేసుకోవాలి. ఇదే 5.5 ఇంచులు క్రాసులు పోకుండా ఇంకో దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటాం. సో చంకడౌన్ వచ్చేసి మనం 6 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇదే 6 ఇంచులు మనకు చంకడౌన్ అనేది డీప్ నెక్ వాళ్ళకి ఎవరికైనా కూడా సరిపోతుంది. నడుము లూజ్ ఎంత ఉన్నా కూడా డీప్ నెక్ పెట్టినప్పుడు 6 ఇంచులు కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఇక్కడ చంక రౌండ్ తీసుకుంటాం. సో 1.5 ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ బేస్ చేసుకొని చంక రౌండ్ తీసేసుకుంటే సరిపోతుంది. పెద్ద సైజు ఉంటే 1.5 తీసేసుకుంటాం. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత నెక్కి షోల్డర్కి డివైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నెక్ కోసం జస్ట్ 2 ఇంచులు పెడుతున్నానండి. 3.5 ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసం ఉంటుంది. ఈ పైవైపున 2 ఇంచులు పెట్టినాం కదా, కింద దీనికి 1 ఇంచు కలిపి 3 ఇంచులు లేదంటే 3.5 ఇంచుల వరకు పెట్టేసుకోవాలి. పైన పెట్టిన దానికంటే కింద మనం బ్రాడ్ పెంచడం వల్ల బ్లౌజ్ లుక్ వచ్చి పర్ఫెక్ట్ ఉంటుంది. వెనకాల వీనెక్ లాగా రాకుండా రౌండ్గా వస్తుంది అనమాట. ఇక్కడ మీకు నచ్చిన షేప్ పెట్టండి. జస్ట్ నేను రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేస్తున్నా. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత వెనకాల డాట్ మార్కింగ్ చేసుకుంటాం. ఈ 2 ఇంచుల ఖర్చు వదిలిపెట్టి ఇక్కడ నుంచి చూసుకోండి. మనకు 8 ఇంచులు ఉంది కదా, 8లో సగం 4 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత వెనకాల డాట్ వేయడం కోసం ఆల్రెడీ ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, సో ఇక్కడ డివైడ్ చేసుకుంటాం. 1/2 ఇంచ్ అటువైపున 1/2 ఇంచ్ ఇటువైపున వచ్చేలాగా డివైడ్ చేసుకొని ఇక్కడ డాట్ పొడవు వచ్చేసి 4.5 ఇంచులు తీసుకోండి. ఇలా 4.5కు మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ డాటు వెడల్పు మార్కింగ్ దగ్గర నుంచి పై వరకు ఈ విధంగా లైన్ డ్రా చేసుకుంటాం. ఈ చివరి కూడా ఒక 1/2 ఇంచ్ అంతా పైకి తగ్గిస్తాం. చివరి మార్కింగ్ దగ్గర నుంచి సైడ్న ముడతలు లేకుండా నీట్గా వస్తుంది. బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకొని హ్యాండ్స్ కట్ చేసి అయితే హ్యాండ్స్ కట్ చేసే కంటే ముందు ఇప్పుడు నడుము లూజు చెస్ట్ లూజు ఇవన్నీ కూడా తీసుకొని మనం కట్ చేసుకున్నాం కదా, ఒకవేళ మీరు ఏ సైజ్ వాళ్ళకి ఏ విధంగా కట్ చేసుకోవాలి అనే డౌట్ ఉంటే కనుక, అంటే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక మీకు ఏదైనా డౌట్ ఉంటే మన ఛానల్లో నడుము లూజ్ని బేస్ చేసుకొని కటింగ్ ఏ సైజు వాళ్ళకి ఏ విధంగా చేసుకోవాలని డీటెయిల్గా వీడియోస్ అయితే ఉంటాయండి. సో మీకు సింపుల్గా యూట్యూబ్ సర్చ్ బార్లో వేద టైలర్స్ బ్లౌజ్ కటింగ్ అని చెప్పి మీరు సెర్చ్ చేయండి, మీకు వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ 1-2 వీడియోస్ చూసినా కూడా నడుము లూజ్ని బేస్ చేసుకొని సైజుని బట్టి ఏ నెక్ షోల్డర్ చంకడం ఇవంతా కూడా ఏ విధంగా పెట్టుకోవాలని మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ మోడల్ బ్లౌజ్ వరకు మీకు వచ్చిండ్రు అంటే దాదాపుగా మీకు అన్ని బ్లౌజ్ కటింగ్స్ అయితే మీకు వచ్చే ఉంటాయి.
ఒకవేళ రాని వాళ్ళ కోసం అని చెప్పి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఓకేనా? అయితే ఒక చివరన బాడీ పార్ట్‌లో బ్యాక్ కట్ చేసినాం కదా! అయితే హ్యాండ్స్ కట్ చేయడం కోసం క్లాత్ ఇంకొక చివరి నుంచి మనం కట్ చేసుకుంటాం. సో, ఆల్రెడీ ఇక్కడ క్లాత్ అనేది ఫోల్డింగ్‌లో ఉంది గదా! ఈ ఫోల్డింగ్‌లో ఉన్న క్లాత్‌ని ఇంకొక ఫోల్డింగ్ చేసుకుంటాం. 2 హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. ఇది ఇలా చివరి వరకి కాకుండా ఒక 2 ఇంచులంతా ఇట్లా వెనక్కే ఫోల్డింగ్ అనేది చేసుకోండి. చంక భాగంలో జాయింట్‌లొచ్చేసి జస్ట్ 2 పీసులకు వేసుకోవచ్చు. 4 పీసులకు వేయాల్సిన పని లేదు. కింద వైపున హెచ్చుతగ్గులుంటాయి. హెచ్చుతగ్గు లేకుండా చూసుకొని ఫస్టు ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ హ్యాండ్ లెంత్ మార్కింగ్ చేసుకుంటాం. మీరు ఎంత హ్యాండ్ లెంత్ పెడతారో చూసుకొని పెట్టుకోండి. నేను మోచేతి వరకు హ్యాండ్ లెంత్ పెడుతున్నాను ఇక్కడ. 11 ఇంచులు. పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసి 12 ఇంచులు వచ్చేలాగా ఒక చోట మార్కింగ్ చేసేసుకొని, మార్కింగ్ చేసుకునే దగ్గర స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ పైనుంచి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచులు తీసుకున్నాను కాబట్టి హ్యాండ్ డౌన్ 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ నడుము లూజ్ 30 కంటే ఎక్కువ ఉంది అంటే 3.5 ఇంచులు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ హ్యాండ్ కర్వ్ షేప్ తీయాలి. హ్యాండ్ కర్వ్ షేప్ తీయడం కోసం కన్‌ఫ్యూజన్ లేకుండా ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్‌ని తీసుకోండి. ఈ పైనుంచి మొత్తం చివరి వరకి ఈ చంక రౌండ్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ టేప్‌తో కొలిచేటప్పుడు టేప్ ఏమాత్రం జరిగిపోకుండా స్టిఫ్‌గా వచ్చేలాగా గోరుతో నొక్కి పెడుతూ చివరి వరకు చూసుకోండి. ఈ మెజర్‌మెంట్ ఇంపార్టెంట్ అన్నమాట. 10.5 ఇంచులు వచ్చింది. 10.5 ఇంచులో నుంచి 1 ఇంచ్ తగ్గించి 9.5 వచ్చేలాగా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ 10.5లో 1 ఇంచ్ తగ్గిస్తే 9.5. 9.5 మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత బాడీ పార్ట్‌లో ఏదైతే 2 ఇంచుల ఖర్చు పెట్టినామో ఇక్కడ హ్యాండ్ పీస్ కూడా సేమ్ 2 ఇంచుల ఖర్చు లోపలికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పైనుంచి ఇక్కడ వరకు హ్యాండ్ కర్వ్ షేప్ తీసేసుకోవాలి. సో, స్టార్టింగ్ దగ్గర నుంచి 2 ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకోండి. 2 ఇంచుల దగ్గర నుంచి ఈ మార్కింగ్ వరకు ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ మూలలాగా వచ్చింది కదా! ఈ మూల షేప్‌ని రౌండ్ షేప్ వచ్చేలాగా తీస్తే సరిపోతుంది. కర్వ్ స్కేల్ తీసుకోండి. ఈ 2 గోడలు టచ్ అయ్యేలాగా పెట్టేసుకుంటే ఇదిగోండి ఇట్లా రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేసనమాట. అదే విధంగా ఈ వెనకాల కూడా కొంచెం ఇదిగోండి ఇట్లా లోపలికి తిప్పేసుకొని దీంట్లో కలిపేసుకోవాలి. వెనుక ముడత వస్తది. చాలా మందికి ఆ ముడత రాకుండా ఇక్కడ లోపలికి తీసేస్తాం. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత కింద హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకుంటాం. వీళ్ళకి లాస్ట్‌లో హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచులు. దాంట్లో సగం 5, ఖర్చు కోసం సేమ్ 2 ఇంచులు. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసి ఫ్రంట్ పార్ట్ లోతు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇలా కట్ చేసిన తర్వాత తలపైన చిన్న ఘాటు పెట్టండి. 2 ఇంచుల ఖర్చు దగ్గర కూడా చిన్న ఘాటు పెట్టేసుకొని హ్యాండ్ పీస్‌ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాతనే లోతు అనేది కట్ చేయండి. అయితే లోతు కట్ చేయడం కోసం మధ్యలో ఘాటు దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా లోపలికి ఒక మార్కింగ్ చేసుకోండి. అదేవిధంగా ఈ 2 ఇంచుల ఖర్చు ఏదైతే ఉందో ఖర్చు వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లోతు తీయాలి. అయితే లోతు తీసేటప్పుడు టేప్‌తో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెజర్‌మెంట్ చూడండి 1 ఇంచ్ వరకు పెట్టేసుకొని ఎంత మెజర్‌మెంట్ ఇచ్చిందో ఇక్కడ వరకు ఇలా టేప్‌ని ఫోల్డింగ్ చేయండి. టేప్ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మనం 30 ఇంచ్ తీసుకుంటాం. టేప్ పెట్టేసుకొని కరెక్ట్‌గా చూసుకోండి. ఇలా 30 ఇంచ్ మార్కింగ్ చేసి ఒకేసారి ఈ విధంగా డౌన్ తీయకుండా ఈ పైనుంచి స్లైడ్‌గా ఇదిగోండి ఇలా తీసుకుంటూ 30 ఇంచును కలిపి ఈ కింద వైపునకి ఇదిగోండి ఇలా తీసుకెళ్ళాలి. ఇది కూడా చివరికి కాకుండా ఒక హాఫ్ ఇంచ్ వరకే ఎండ్ చేసేయండి. ఈ విధంగా మార్కింగ్ చేసిన పీస్ వరకు కట్ చేయాలి. కట్ చేసేటప్పుడు ఇదిగోండి ఇట్లా సన్నంగా స్టార్ట్ చేయాలన్నమాట. ఒకేసారి స్టార్ట్ చేయకుండా సన్నంగా స్టార్ట్ చేసి 30 ఇంచును కలిపి మళ్ళీ ఈ చివరి వరకు వెళ్ళేసరికి హాఫ్ ఇంచ్ ముందుకే ఇట్లా ఎండ్ అయిపోతుంది. ఇలా లోతు అనేది పర్ఫెక్ట్‌గా తీయడం వల్ల భుజం దగ్గర ఉబ్బెత్తు గాని, చంక దగ్గర కూడా లోతు ఈ తీసుకునే దగ్గర ముడతలు అట్లా లేకుండా నీట్‌గా ఉంటదనమాట. మధ్యలో చిన్న ఘాటు పెట్టండి. లోతు తీసుకున్నట్టు గుర్తుంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ఓపెన్స్ ఇప్పటివరకు అటువైపునకు ఉన్నాయి కదా! సో, ఓపెన్స్ వచ్చి మన వైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయాలి. అయితే ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ షోల్డర్ డాట్ అంటే షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఒకే డాట్‌తో మనం కట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని డైరెక్ట్ లైనింగ్ పైన కట్ చేసుకోవచ్చు. లేదు కన్‌ఫ్యూజన్ అయితే గనుక మీరు ఒక పేపర్ పైన కట్ చేసుకొని తర్వాత లైనింగ్ పైన చుట్టూ డ్రా చేసి కట్ చేసుకోవచ్చు. 2 విధాలు కూడా మీకు ఈజీగానే ఉంటుంది. అయితే మీకు ఇక్కడ పేపర్ కటింగ్‌తో చాలా ఈజీగా ఉంటదన్నమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యేలాగా నేను పేపర్ కటింగ్ పైన చూపిస్తాను. సో, దీనికోసం ఒక పేపర్ తీసేసుకోండి. అదే విధంగా దీనిపైన ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ పీస్‌ని పెట్టేసుకొని చుట్టూ మార్కింగ్ చేసుకోండి. ఇలా చుట్టూ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ డీప్ అనేది లైన్ కొంచెం పైకి ఎక్స్‌టెండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్‌ని తీసి పక్కన పెట్టేసుకుంటాం. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకుంటాం. సో, మీరు రెగ్యులర్‌గా నెక్ డీప్ ఎంతైతే పెడతారో దానికి పావు ఇంచు కలిపి మార్కింగ్ చేసేసుకోండి. ఎంత పెడితే అంత. అంటే మినిమమ్ ఒక 6.5, 7 ఇంచులు అట్లా పెడతారు కదా! ఎంత డీప్ కావాలో దానికి ఒక పావు ఇంచు కలిపి పెట్టేసుకోండి.
అదేవిధంగా లోపలికి ఒక పావించ్ అంత మార్కింగ్ చేసుకొని ఇలా లోపల నుంచి తీసుకోవడం వల్ల ఈ లోపల వైపున తీసుకున్న రౌండ్ నెక్ అనేది వీనెక్ లాగా రాకుండా రౌండ్గా నీట్గా వస్తుంది. ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. అదేవిధంగా చంక భాగంలో లోతు మార్కింగ్ చేసుకుంటాం. చంక లోతు మార్కింగ్ చేయడం కోసం ఈ చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకొని ఈ 1/2 ఇంచుని బేస్ చేసుకుంటూ ఇదిగోండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ పై నుంచి కూడా కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ ఇలా 1/2 ఇంచ్ వరకు కలిపేసుకోవాలి. ఈ లోతు తీసుకునే విధానం మీకు పర్ఫెక్ట్గా తీసుకుంటే చంక దగ్గర ముడతలు లేకుండా నీట్గా వస్తుంది. తర్వాత ఇప్పుడు షోల్డర్ డాట్ బ్లౌజ్ అన్నప్పుడు మనకి ఇక్కడ ప్రిన్సెస్ కట్ మోడల్లో రెడీ చేసుకోవాలండి. అప్పుడే మీకు ఫిట్టింగ్ అదంతా కూడా నీట్గా ఉంటుంది అనమాట. షేప్ బెల్ట్ అట్లాంటివి వేయడానికి ఉండదు. కంప్లీట్గా పైనుంచి కింది వరకు ఒకటే డాట్ వస్తుంది కాబట్టి ఫుల్ ప్రిన్సెస్ కట్లో తీసుకుంటాం. సో దీనికోసం ఇప్పుడు నడుము లూజు 28 ఇంచులు తీసుకున్నాం కాబట్టి బ్లౌజ్ లెంత్ కూడా మనకు మరీ ఎక్కువ పెట్టలేము. మీడియం సైజు లెంత్ పెట్టినాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ అంతా కిందికి ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకెందుకు ప్రిన్సెస్ కట్ రెడీ చేసినప్పుడు ఇక్కడ పఫ్ కోసం కప్పు మిడిల్ చెస్ట్ దగ్గర బ్యాగ్ రెడీ చేయడం కోసం కింద ఎక్స్ట్రా తీసుకుంటాం. ఇది డాట్ వేసేసరికి మళ్ళీ సేమ్ లెంత్ అయిపోతే ఇక్కడ పఫ్ రెడీ అవుతుంది అనమాట. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ మెయిన్ డాట్ వెడల్పు మార్కింగ్ చేయాలి. దానికంటే ముందు మనకి ఇక్కడ కట్ చేస్తున్నది షోల్డర్ డాట్ బ్లౌజ్ కాబట్టి ఫస్ట్ ఈ షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా మధ్యలో నుంచి పెట్టేసుకోండి. ఇలా మధ్య నుంచి పెట్టేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు చెస్ట్ పాయింట్ మాత్రం ఖచ్చితంగా కావాలండి. చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ మీరు బాడీ పైన ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. షోల్డర్ డాట్ బ్లౌజ్ అన్నప్పుడు ఈ పఫ్ కప్పు సైజు పర్ఫెక్ట్గా రావాలి. లేదు అంటే బ్లౌజ్లో మొత్తం కూడా ఫిట్టింగ్ పోతుంది. చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ ఒకవేళ లేకపోతే అప్రాక్సిమేట్గా పెట్టుకోవచ్చు, బట్ మ్యాక్సిమం చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ అయితే తీసుకోండి. అయితే ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న పాయింట్ మెజర్మెంట్ 9.5 ఇంచులో ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టి అంటే షోల్డర్ జాయింట్ ఖర్చు కోసం వదిలిపెట్టేసి ఇక్కడి నుంచి 9.5 ఇంచులు ఇక్కడ వరకు మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మార్కింగ్ దగ్గర నుంచి రెండు వైపులా కూడా మెయిన్ డాట్ వెడల్పు కోసం డివైడ్ చేసుకోవాలి. 28 నడుము లూజు అన్నప్పుడు మెయిన్ డాట్ వెడల్పు ఎంత తీసుకుంటాం మనం 2.5 ఇంచులు తీసుకుంటాం కదా. సో ఫుల్ ప్రిన్సెస్ కట్లో వేస్తున్నప్పుడు ఈ 2.5 ఇంచులకి ఇంకొక పాయింట్ పెంచాలి మనం. అది ఏ విధంగా అంటే ఇప్పుడు 2.5 అన్నప్పుడు మనకు డివైడ్ చేసుకున్నప్పుడు ఎంత అవుతుంది 1.5 అవుతుంది కదా. ఈ మధ్యలో లైన్ దగ్గర నుంచి 1.5 పెట్టకుండా ఇంకొక పాయింట్ అంతా పెంచాలి. అంటే షేప్ బెల్ట్ అట్లా ఏం వేయట్లేదు మనం కాబట్టి ఒక పాయింట్ పెంచుతాం. ఇక్కడ కూడా అంతే 1.5 కంటే ఒక పాయింట్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇలా ఇప్పుడు మార్కింగ్ తీసుకున్న వెడల్పు దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో పాయింట్ వరకే ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పార్ట్కి మనం షేప్ ఇస్తాం. షేప్ ఇవ్వడం కోసం ఈ కింద వైపు నుంచి 1 ఇంచ్ వచ్చేలా ఒక మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసుకునే దగ్గర నుంచి ఫస్ట్ మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి సైడ్ వైపున కొంచెం క్లాత్ ఎక్స్ట్రా తీసుకుంటాం. మీకు అందరు కూడా తెలుసు కదా. ఇట్లా డాట్ వేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ తగ్గిపోతుంది. అలా తగ్గకుండా ఉండాలి అంటే ఇటువైపున మనం క్లాత్ పెంచుతాం. అది ఎంత పెంచుతాం నార్మల్గా 28 నడుము లూజ్ అన్నప్పుడు ఒక 1 ఇంచ్ పెంచుతాం. కానీ ఫుల్ ప్రిన్సెస్ కట్ తీసుకునేటప్పుడు ఈ మెజర్మెంట్ ఎంత తీసుకున్నాం 1.5కి ఒక పాయింట్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా. సేమ్ అదే మెజర్మెంట్ ఇక్కడ పెంచాలి. 1.5కు ఒక పాయింట్ ఎక్కువ ఇట్లా వచ్చేలాగా పెంచి ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ వరకు లైన్ డ్రా చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ పాయింట్ దగ్గర నుంచి 2 ఇంచులు ఖర్చు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఈ మెయిన్ డాట్ చివరి మార్కింగ్ దగ్గర నుంచి ఆ చివరి వరకు ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి. ప్లస్ ఇక్కడ నుంచి చంక వరకు ఇదిగోండి ఈ విధంగా ఇట్లా మనం కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలపడం వల్ల మీకు ఏమవుతుందంటే ఇక్కడ సైడున మనకు క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోవడం వల్ల ఉక్సుల పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ లేకుండా పర్ఫెక్ట్ వస్తుంది. అదేవిధంగా చాలా మందికి ప్రిన్సెస్ కట్ రెడీ చేసినప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ వస్తుంది కదా. అట్లా రాకుండా ఉండాలి అంటే 2 ఇంచుల ఖర్చు ఏదైతే ఉందో ఇలా ఖర్చు దగ్గర బ్యాక్ పార్ట్ పీస్ని పెట్టుకోండి. ఈ చివర మనం ఏదైతే ఎక్స్ట్రా తీసుకోమో ఆ లైన్కి సమానంగా పెట్టుకొని ఇక్కడ వరకు చూసుకోండి. మనకి ఇక్కడ వరకు వచ్చేస్తుంది ఇలా. సో ఇప్పుడు ఈ లైన్ ఏం చేస్తారంటే ఈ పాయింట్ వరకు ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే ఇది మనం కట్ చేసేటప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేదంటే లాస్ట్లో సైడ్ జాయిన్ చేసేటప్పుడు కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఎంత ఎక్స్ట్రా ఉందో చూసి అక్కడ వరకు కట్ చేసి నడుము బెల్ట్ కానీ పైపింగ్ కానీ వేసేసుకుంటాం అనమాట. ఇలా ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో చంక వైపున డాట్ ఉక్సుల పట్టి డాట్ అట్లాంటివి ఏమి ఉండదండి. జస్ట్ సింగిల్ డాట్ మాత్రమే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ముడతలు అట్లా రాకుండా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే జస్ట్ ఈ మూల షేప్ని కర్వ్ షేప్ వచ్చేలాగా ఇదిగోండి కర్వ్ స్కేల్ తీసుకొని కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే ఇట్లా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా తీసేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకోండి.
అయితే ఇది డీప్ నెక్ మోడల్లో చూపిస్తున్నాను కదా, ఇది బోట్ నెక్ మోడల్లో కూడా రెడీ చేసుకోవచ్చు అండి. కాకపోతే బోట్ నెక్ అన్నప్పుడు మనం షోల్డర్ బెడ్త్ అనేది ఎక్కువ పెట్టుకొని నెక్ బెడ్త్ తక్కువ పెట్టాల్సి ఉంటుంది. అట్లా వచ్చేలాగా పెట్టుకొని మనం రెడీ చేసుకోవచ్చు. మరీ షోల్డర్ బెడ్త్ తక్కువ వచ్చేలాగా పెట్టి ఈ ప్రాసెస్లో మనం బ్లౌజ్ రెడీ చేయాలి అన్నప్పుడు దాదాపు కుదరదు. నెక్ బెడ్త్ తక్కువ పెట్టి షోల్డర్ బెడ్త్ ఎక్కువ పెట్టాలి. అట్లాంటి మోడల్కి మనం రెడీ చేసుకోవచ్చు. ఇలా మనకి షోల్డర్ డాట్ బ్లౌజ్ కోసం పైన పార్ట్ అంటే పేపర్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ సైడ్ పీస్ రెండు కూడా విడివిడిగా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పీస్లను వేసుకొని ఒరిజినల్ పైన కట్ చేసుకోవాలి. ఒరిజినల్ పైన కట్ చేసేటప్పుడు మధ్యలో ఖర్చు యాడ్ చేసుకోవాలి చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఈ పేపర్స్ పెట్టేసుకొని మనకి ఇక్కడ డ్రా చేసుకుంటాం. డ్రా చేసేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి, షోల్డర్ డాట్ బ్లౌజ్ అన్నప్పుడు ఖచ్చితంగా స్ట్రైట్ కటింగ్లోనే ఉండాలి, క్రాస్ కటింగ్ పెట్టడానికి వీల్లేదు. అయితే ఎట్లాగో రెండు పార్ట్స్ తీసుకున్నాం కాబట్టి మీకు ఇక్కడ ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతే అక్కడ పెట్టేసుకోండి, క్లాత్ మిగిలేలాగా చూసుకోండి. సో నేను ఇక్కడ పెడుతున్నాను ఇట్లా. సో ఇట్లా పెట్టుకుంటే మనకి ఇటువైపున ప్లేస్ మిగులుతుంది కాబట్టి నడుము బెల్ట్, ఉక్సులు బెల్ట్ అవన్నీ కూడా కట్ చేసుకోవచ్చు. దీంట్లో షేప్ బెల్ట్ అట్లాంటివి ఉండవు కాబట్టి. అయితే ఫస్ట్ ఈ పీస్ తీసుకుందాం. ఇది ఎట్లుంది అట్లా ఫస్ట్ చుట్టూ డ్రా చేసుకుందాం. మీకు దీంట్లో ఖర్చు ఎక్కడ యాడ్ చేసుకోవాలి ఏంటి అని నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే ఈ పీస్ ఎట్లుంది అట్లా చుట్టూ మార్కింగ్ చేసేసుకుందాం. అయితే ఇది షోల్డర్ డాట్ బ్లౌజ్ అన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ చంక భాగం దగ్గర ముడతలు రాకుండా స్టిఫ్గా ఉండాలి అంటే మీరు ఒరిజినల్ క్లాత్కి ఫ్యూజింగ్ యాడ్ చేసుకుంటే చేసుకోండి. నేనైతే ఎట్లాంటి ఫ్యూజింగ్ యాడ్ చేయట్లేదు, డైరెక్ట్ కుట్టేస్తే ఎక్కడ ముడతలు రాకుండా చూపిస్తాను మీకు. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు దీని పక్కన ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇదిగోండి ఇలా పై వైపున ఈ కింద వైపున ఇలా మార్కింగ్ చేసుకొని సేమ్ టు సేమ్ ఈ షేప్ ఎట్లయితే ఉందో ఇదే షేప్ ప్రకారంగా హాఫ్ ఇంచ్ తీసుకోండి. మీరు కుట్టేటప్పుడు కూడా ఇదే హాఫ్ ఇంచ్ ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ జాయింటింగ్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా సెట్ అయిపోతుంది. తర్వాత ఈ పీస్ కూడా స్ట్రైట్గా ఇదిగోండి ఇట్లా పెట్టేసుకోండి. ఇట్లా పెట్టి సేమ్ ఇది కూడా అంతే చుట్టూ డ్రా చేసుకోవాలి. ఈ ఎడ్జ్ మొత్తానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. పేపర్ కటింగ్ లేకుండా డైరెక్ట్ లైనింగ్ పైన కూడా కట్ చేసుకోవచ్చు అండి, చాలా ఈజీగా. కాకపోతే మీకు ఫస్ట్ టైం కదా కన్ఫ్యూజ్ అవుతారు మీరు, అందుకోసం నేను డైరెక్ట్ లైనింగ్ పైన కాకుండా పేపర్తో చూపిస్తున్నా. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ పేపర్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంది, మనకు ఈ పేపర్ కూడా ఇదిగోండి ఇట్లా సేమ్ ఒక హాఫ్ ఇంచ్ పైన హాఫ్ ఇంచ్ కింద మార్కింగ్ చేసేసుకొని సేమ్ ఇది ఎట్లుంది అట్లా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇట్లా తీసేసుకోవాలి. ఇదంతా కూడా మనకు కుట్లలోకి వెళ్ళిపోయి మళ్ళీ మనం పేపర్ కట్ చేసే ముందు ఏదైతే షేప్ ఉందో అదే మెజర్మెంట్ కరెక్ట్గా రెడీ అవుతుంది అనమాట. అయితే ఈ మధ్యలో మీరు పైపింగ్ అంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. అయితే ఒకవేళ మీకు క్రాస్ కటింగ్ బ్లౌజులే మేము వేసుకుంటామండి, స్ట్రేట్ కటింగ్ మేము వేయము అనుకుంటే కనుక ఈ బ్లౌజ్ని మీరు అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే కొన్ని మోడల్ బ్లౌజెస్కి ఖచ్చితంగా మనం క్రాస్ కటింగ్ లేకుండా స్ట్రేట్ కటింగే వేసుకోవాల్సి ఉంటుంది. ఇది క్రాస్ కటింగ్లో అస్సలు సెట్ అవ్వదండి, ఖచ్చితంగా చాలా ముడతలు వస్తాయి. స్ట్రేట్ కటింగే వేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చంక దగ్గర కొద్దిగంత పైకి తీసుకుంటానండి. ఎందుకు తీసుకుంటాను ఇట్లా కొంచెం పైకి అనేది మన ఛానల్‌ని ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు షోల్డర్ డాట్ బ్లౌజ్ కట్ చేయాలి అన్నప్పుడు బ్యాక్ పార్ట్ ఎట్లా కట్ చేయాలి, హ్యాండ్స్ ఎట్లా కట్ చేయాలి అనేది నార్మల్‌గా ఉంటుంది. కానీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మాత్రమే ఈ షోల్డర్ డాట్ వేయాలి అన్నప్పుడు ఏ విధంగా మనం కట్ చేసుకోవాలి అంటే పేపర్ కటింగ్ ఫస్ట్ ఎట్లా చేసుకోవాలి, తర్వాత లైనింగ్ పైన కట్ చేసేటప్పుడు ఖర్చులవంతా కూడా ఎట్లా యాడ్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్‌గా అర్థమైంది కదా. దీన్ని ఇప్పుడు లైనింగ్ వరకు కట్ చేసినాం కదా, ఈ లైనింగ్ మొత్తం వేసుకొని ఒరిజినల్ పీస్ కూడా మీరు కట్ చేసి పెట్టేసుకోండి. చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోండి, ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది అనమాట. షోల్డర్ డాట్ బ్లౌజ్ ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. మీకు నార్మల్ గా బ్లౌజ్ లో స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ గానే వస్తుంది, కటింగ్ లోనే మిస్టేక్స్ వస్తాయి అనుకునే వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ పేపర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అదే విధంగా మీరు టైలరింగ్ అనేది ఇంకా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి అంటే సీక్వెల్ గా నేర్చుకోవాలి అనుకుంటే మన ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు అండి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కింద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టిచ్చింగ్ ప్రాసెస్లో లైనింగ్ కూడా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ నెక్ భాగానికి మిడపట్టి పైపింగ్ ఏదైనా వేస్తే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏంటంటే నెక్ భాగాలు అనేది తిరిగేస్తున్నానండి, అందుకోసం ఒరిజినల్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ పై వైపున, రాంగ్ సైడ్ కింద వైపునకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని దీనిపైన లైనింగ్ పీస్ పెట్టేసుకోండి. ఫస్ట్ ఈ నెక్ పార్ట్ వరకు రౌండ్ షేప్ అనేది కుట్టి చిన్న చిన్న టక్స్ పెట్టి దీన్ని తిరిగేసిన తర్వాత అప్పుడు మిగతాదంతా కూడా లైనింగ్ కూడా జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసి పెట్టి ఇంకా తర్వాత వెనకాల డాట్స్ వేసుకోవడము, నడుము బెల్ట్ వేసుకోవడం ఇదంతా కూడా మీకు తెలుసు కాబట్టి నేను అవేం చూపించాను. జస్ట్ ఈ నెక్ పార్ట్ తిరిగేయడం మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టేసిన తర్వాత ఇది తిరిగేసి మీరు టాప్ స్టిచ్ వేస్తే వేయండి, లేదు అంటే
ఈ ఖర్చు పైన దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసి పైనుంచి ఒక కుట్టు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఖర్చు తగ్గిందండి, ఖర్చు మళ్ళీ వచ్చేలాగా కరెక్ట్గా స్టిచ్ చేస్తున్నా. ఇక్కడ ఏంటంటే ఈ పీసుని పైకి తీసుకొని ఈ లైనింగ్ పైన కుట్టుబడేలాగా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుందాం. ఈ బ్యాక్ పార్ట్లో పెద్దగా చేంజెస్ ఏముండవండి, హ్యాండ్ పీస్లో కూడా చేంజెస్ ఏముండవు, సేమ్ ఉంటుంది అన్ని బ్లౌజులు స్టిచ్ చేసిన లాగానే. ఎటు పోతే మనకి ఫ్రంట్ పార్ట్లో ఆ ప్రిన్సెస్ కట్ షోల్డర్ డాట్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇలా టాప్ స్టిచ్ వేసిన తర్వాత దీన్ని ఇట్లా తిరిగేసుకోండి నీట్గా. ఇలా నీట్గా సర్దేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ మొత్తం కూడా జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. వెనకాల డాట్స్ వేసుకొని నడుం బెల్ట్ కూడా వేసేసుకోండి. ఇక్కడతో బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ హ్యాండ్ పీసులు తీసుకుందాం. హ్యాండ్ పీసుల్లో కూడా అంతేనండి, మనకి ఈ ఒరిజినల్ పీస్ వచ్చేసి పై వైపునకు వచ్చేలాగా పెట్టుకోవాలి, రాంగ్ సైడ్ కింది వైపునకు వచ్చేలాగా పెట్టి దీనిపైన లైనింగ్ పీస్ పెట్టండి. ఇప్పుడు ఈ పీస్ని కింద ఒక పావించు ఖర్చు ఉండేలాగా చూసి కుట్టి దీన్ని తిరిగిస్తాం. అయితే ఇక్కడ చంక వైపున మనకు జాయింట్లు పడుతుంది కదా, ఈ జాయింట్లు అనేది ముందే వేసేసుకోండి. ఫస్ట్ లైనింగ్ పీస్ తీసేసుకుంటాం, ఒక చిన్న జాయింట్ ముక్కను తీసేసుకొని పావించు ఖర్చు ఉండేలాగా కుట్టి ఇక్కడ జాయింట్ అనేది ముందే వేసేసుకోండి. మనకి 2 పీస్లకు జాయింట్ పడుతుంది కాబట్టి 2 కలిపి ఒకే కుట్టు వేసుకొని జాయింటింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఖర్చు కనిపించకుండా ఉండాలి అంటే ఇలా లైనింగ్ పార్ట్కు లైనింగ్, ఒరిజినల్ పార్ట్కు ఒరిజినల్ జాయింటింగ్ అనేది వేసేసుకోవచ్చు. ఈ చంక జాయింట్ల గురించి నేను ఇక్కడ క్లియర్గా ఏం చెప్పట్లేదండి, మీకు అందరు కూడా చంక జాయింట్లు వేసుకోవడం వచ్చు కాబట్టి నేను పెద్దగా ఏం చూపించలేదు డీటెయిల్గా. ఇప్పుడు దీనిపైన ఈ పీస్ పెట్టేసుకొని ఈ పై వైపుని ఇదిగోండి ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే చూసి కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఖర్చు మనకు కనిపించాలి, ఈ జాయింట్ ఖర్చు అనేది మనకు పై వైపునకు వచ్చేలాగా పెట్టి ఇప్పుడు కరెక్ట్గా చూసుకోండి. అన్ని ప్లేసుల్లో కూడా ఎక్కడ కూడా జాయింట్లు ఖర్చు అంతా సరిగ్గా చూసుకొని కింద వైపున పావించు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసుకుందాం. ఇలా మనకి ఈ జాయింట్లు అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి. దీని జాయింట్ కూడా మనకు లోపలికి వెళ్ళిపోతుంది, పైనుంచి అయినా లోపల నుంచి అయినా ఇట్లా నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ పీస్ని మొత్తం లైనింగ్ కూడా జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోండి. ఇది ఫోల్డింగ్ చేసి చంక దగ్గర హెచ్చు తగ్గులు ఏమున్నాయో చూసుకొని కటింగ్ చేసి పెట్టేసుకోండి. ఇలా ఇంకొక హ్యాండ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పీసులు తీసుకోండి. ఇదిగోండి ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో షోల్డర్ మధ్యలో కట్ చేసుకున్నాం కాబట్టి ఇటువైపున వచ్చేసి మనకు చిన్న పీసు ఫ్రంట్ పీస్ ఉంటుంది, ఇది వచ్చేసి చంక భాగం ఉన్న పీస్ ఉంటుంది. ఈ పీస్ని ఏం చేయాలంటే లైనింగ్ ఒరిజినల్ మొత్తం జాయింటింగ్ చేసి ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఈ పీస్ను మాత్రం నెక్ వరకు కుట్టి తిరిగేస్తున్నాను నేను. ఒకవేళ ఇది మీరు పైపింగ్ వేయాలి అంటే సేమ్ లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత అప్పుడు మీరు పైపింగ్ కానీ మెడపట్టి కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికైతే మొత్తం లైనింగ్ ఒరిజినల్ మొత్తం జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ 2 పీసులని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనకు మెయిన్ పీసులు ఇక్కడ నెక్ పార్ట్ ఏవైతే ఉన్నాయో నెక్ పార్ట్ పీసుల వరకు తిరిగేద్దాం. సో ఇక్కడ కూడా అంతే, ఒరిజినల్ అనేది పై వైపునకు ఉండాలి, రాంగ్ సైడ్ కింద వైపునకు ఉండాలి. దీనిపైన లైనింగ్ పీస్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ ఈ నెక్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని పావించు ఖర్చుతో కుట్టి ఆ ఎక్స్ట్రా పీస్ కట్ చేసి చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని దీన్ని తిరిగేసుకుంటాం. ఇంకా తర్వాత లైనింగ్ ఒరిజినల్ మొత్తం జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా అటువైపున పీస్ కూడా రెడీ చేసేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు నేను ఈ ప్రిన్సెస్ కట్ మధ్యలో కుట్టు వేయాలి కదా, ఒక పార్ట్ అయితే తీసుకున్నా. ఇక్కడ నెక్ పార్ట్, ఇది వచ్చేసి మనకు చంక పార్ట్. ఇది మనం నెక్ తిరిగేసుకున్నాం, ఇది మాత్రం లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఈ పీస్ కరెక్ట్గా పైనుంచి పెట్టేసుకొని మనం ఏదైతే హాఫ్ ఇంచ్ పెట్టినామో అదే హాఫ్ ఇంచ్ ఉండేలాగా కుట్టు వేసేసుకొని ఇలా తిరిగేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఈ ప్రిన్స్ కట్ షేప్లో పైపింగ్ కావాలి అంటే పైపింగ్తో పాటుగా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను పైపింగ్తో పాటు చూపిస్తాను. సో ఇక్కడ మనకు నెక్ పార్ట్ ఏదైతే ఉందో నెక్ పార్ట్ పైపింగ్ వేసుకుందాం. ఈ పైపింగ్ కూడా నేను శారీలో ఉన్న బార్డర్ పీస్తో నేను రెడీ చేసినండి, దీనికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అని చెప్పి. సో ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఇక్కడ ఉంది కదా, ఈ ఎగ్జాక్ట్గా హాఫ్ ఇంచ్ దగ్గర పైపింగ్ వచ్చేలాగా పెట్టి
కరెక్ట్గా కుట్టు వేసేసుకుందాం. సేమ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకోండి చివరి వరకు కూడా. మీరు ఖర్చు మిస్ చేసి ఏమవుతుందంటే అక్కడ షోల్డర్ ఎక్కువ తక్కువ వస్తుంది, ఫ్రంట్ పార్ట్లో కూడా ఫిట్టింగ్ కొద్దిగంత తేడా వచ్చేస్తుంది. అందుకని కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకోండి. ఇలా ఇక్కడ వరకు కుట్టేసిన తర్వాత మనకు పైపింగ్ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇలా కరెక్ట్గా చూసి కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక పీస్ని తీసుకోవాలి. మనకు సైడ్ పీస్ ఉంది కదా, ఈ సైడ్ పీస్ని ఏం చేయాలంటే దీని పైనుంచి పెట్టి కుట్టు వేసుకోవాలి ఇలా. సో ఆల్రెడీ మనకి ఇక్కడ పైపింగ్ వేసినాం కాబట్టి సేమ్ అదే హాఫ్ ఇంచ్ ఉండేలాగా, అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం. ఈ మార్కింగ్ అనేది ఇదిగోండి ఈ విధంగా రావాలి. సో ఇట్లా రావాలి అంటే దీన్ని ఇట్లా కరెక్ట్గా చూసి పెట్టేసుకోండి. మనకి ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చు ఎగ్జాక్ట్గా పెట్టినామంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. అంటే ఇక్కడ ఏ పీస్ కూడా సాగదీయకుండా లైనింగ్ గుజ్జలు జాయిన్ చేస్తే మీకు ఇబ్బంది ఏముండదు. ఏదైనా సాగదీస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఇలా. అయితే ఇక్కడ ఆల్రెడీ పైపింగ్ వేసినా కదండి, నాకు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది అనమాట. నాకు అలవాటు కాబట్టి నేను వేస్తున్నా ఇలా. లేదు అంటే మీరు ఒకసారి హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకొని దానిపై నుంచే కుట్టు వేసుకోండి. పైపింగ్ పక్క నుంచే వచ్చేలాగా మీకు రెడీ అవుతుంది అనమాట, ఇబ్బంది ఏముండదు. పాదాన్ని పైకి ఎత్తొద్దు ఇట్లాంటివి స్టిచ్ చేసేటప్పుడు. ఎత్తకుండా ఒకే పనిగా స్టిచ్ చేస్తే లాస్ట్ వరకు వచ్చేసరికి పైపింగ్ పక్క నుంచే కుట్టు అనేది వస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా ఇలా సన్నంగా మధ్యలో పైపింగ్ వస్తుంది. పైపింగ్ అక్కర్లేదు అంటే డైరెక్ట్ నార్మల్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఓవర్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఓవర్లాక్ అయితే ఏం చేయట్లేదు. సో అందుకని పోగులు అవన్నీ లేవకుండా చివరి నుంచి ఒక కుట్టు వేస్తున్నాను. ఈ అంచు మొత్తం కూడా ఓవర్లాక్ చేసుకుంటే ఇంకా బెటర్. ఇలా చూసి దారాలు ఏమన్నా ఉంటే కూడా కట్ చేసుకోండి ఇట్లా. తర్వాత మీకు కావాలంటే పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకోండి, లేదు అంటే అక్కర్లేదు. అయితే ఇప్పుడు ఈ పైపింగ్ ఉంది కదండి, పైపింగ్ అనేది ఇక్కడ ఉండాలి. ఈ నెక్ పార్ట్ ఏది ఉందో ఇక్కడ ఉండాలి. ఇటువైపునకు తిరిగినట్టు ఉండొద్దు, ఇటువైపునకు తిరిగినట్టు ఉండాలి. అంటే ఖర్చు అనేది ఈ సైడ్ చంక వైపున ఖర్చు వచ్చేలాగా పెట్టండి. సరే మీకు ఒక కుట్టు కూడా వేసేసుకోండి పైపింగ్ పక్క నుంచి, మీకు ఆ ఖర్చు అంతా కూడా అణిగినట్టు ఉంటుంది అనమాట. పైపింగ్ మీ ఆప్షన్ అండి. నేనేంటంటే ఈ పైప్ షోల్డర్ డాటు అనేది మీకు క్లియర్గా కనిపించడం కోసం పైపింగ్ వేసిన. ఇంకోటి ఏంటంటే కొంచెం ఇట్లా మోడల్ బ్లౌజెస్కి పైపింగ్ వేస్తే ఇంకొంచెం పర్ఫెక్ట్ లుక్ అనేది ఉంటుంది అనమాట. ఇట్లా మన డాటు పైనుంచి కిందికి వచ్చినట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇట్లా పైనుంచి కింది వరకు డాట్ వేసేసుకొని, అంటే పైపింగ్తో పాటుగా డాట్ వేసుకున్న తర్వాత ఇంకా దీనికి చంక వైపున డాట్స్ ఏమి ఉండవు, జస్ట్ ఇంతే ఉంటుంది. ఈ కింద వైపున మనం నడుం బెల్ట్ అనేది వేసేసుకోవాలి. ఒక స్ట్రైట్ పీస్ తీసుకొని రెడీ చేసుకోండి. మీకు తెలుసు కదా నడుం బెల్ట్ వేసుకోవడం, చూసుకొని నడుం బెల్ట్ వేసేసుకోండి. పావించు ఖర్చు ఉండేలాగా చూసుకొని జాయింటింగ్ చేసేసుకోండి. ఇంకా ఉక్సుల పట్టి కాజా పట్టి ఏది వస్తుందో చూసుకొని అది కూడా అటాచ్ చేసేసుకుందాం దీనికి. దీన్ని లోపలికి ఫోల్డింగ్ చేసి హెమ్మింగ్ చేయాలి కదా. నేను ఏం చేస్తానంటే ఈ చివరి నుంచి 2 ఇంచుల వరకు డైరెక్ట్ కుట్టు వేసేస్తాను ఇలా. ఎందుకంటే అక్కడ సైడ్ జాయింట్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి. ఇంక ఇక్కడ కూడా ఇట్లా కరెక్ట్ ఇట్లా ఫోల్డింగ్ చేసి ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్గా కుట్టు వేస్తాను ఇలా. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు ఆ కాజా పట్టి వస్తుందా ఉక్సుల పట్టి వస్తుందా ఏది వస్తుంది అనేది చూసుకొని ఇక్కడ రెడీ చేసుకోండి. అయితే ఇప్పుడు ఒక పీస్ నేను చూపించిన కదా, సేమ్ ఇదే విధంగా ఇంకొక పీస్ కూడా పైపింగ్ వచ్చేలాగా వేస్తారా మీరు నార్మల్గా వేస్తారా? ఈ పైన షోల్డర్ జాయింట్ దగ్గర మాత్రం ఈ కరెక్ట్గా మెజర్మెంట్ ఒకసారి చెక్ చేసుకొని ఈ 2 పీసులు ఇట్లా పెట్టుకోండి. కరెక్ట్గా హాఫ్ ఇంచ్ వచ్చేలాగా పెట్టుకుంటే మీకు సెట్ అవుతుంది. ఈ మధ్యలో పైపింగ్ వేస్తే వేయండి, లేదంటే నార్మల్గా అయినా కుట్టు వేసి కింద నడుం బెల్ట్ వేసేసుకోండి. ఇలాగే ఇంకొక పీస్ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ ఉక్సుల పట్టి కాజా పట్టి అది నార్మల్గానే మీకు స్టిచ్చింగ్ అనేది వస్తుంది కదా, ఆ ప్రకారంగా ఉక్సుల పట్టి కాజా పట్టి కూడా వేసేసి ఇలా కాజా పట్టి కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ జాయింటింగ్ అనేది చేసుకుంటాం. ఈ ఎండ్ చేసినాం కదండి ఈ చివరన. సో ఈ కార్నర్ మాత్రం ఈక్వల్గా ఉండేలాగా చూసుకోండి, ముందుకు వెనక్కి లేకుండా హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టు స్టార్ట్ చేసుకొని ఈ చివరి వరకు కుట్టి ఈ చివరిని కూడా రబ్ చేసుకోండి. తర్వాత దీనిపైన మనం డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని ఈ విధంగా పై వైపుకి తీసేసుకోవాలి. అయితే ఈ ఖర్చు ఉంటుంది కదండి, ఖర్చు భాగం అనేది బ్యాక్ పార్ట్ వైపునకు వచ్చేలాగా ఈ విధంగా నొక్కి పెట్టేసేయండి దీన్ని. అయితే ఇక్కడ మనకి బయటకు కొంచెం కనిపిస్తున్నాయి కదా, ఇది కనిపించకుండా ఇదిగోండి ఈ పీస్ని ఇట్లా ఇట్లా వచ్చేలాగా పెట్టేసి ఈ చివరన
ఒక పావు ఇంచుతో ఇలా రబ్ చేయండి. మనకి రెడీమేడ్ బ్లౌజెస్‌కి ఎట్లయితే మనకు కుట్టు వస్తుందో, ఆ ప్రకారంగా కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చిన్న జాయింటింగ్ అనేది అంటే కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా షోల్డర్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసేసుకుంటాం. సో, హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడు మీరు మధ్యలో నుంచి అయినా జాయింటింగ్ చేసుకోండి. లేదంటే చివరి నుంచి అయినా జాయింటింగ్ చేసుకోండి. చివరి నుంచి జాయింటింగ్ చేసుకోవాలి అన్నప్పుడు ఒకసారి ఇలా చివరి నుంచి మెజర్‌మెంట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది అప్రాక్సిమేట్‌గా ఇట్లా పెట్టుకొని కరెక్ట్ వస్తుందా చివరి వరకు అని చెప్పి. ఇదిగోండి ఇలా చూసుకున్నప్పుడు మనకి ఈక్వల్‌గా వస్తుంది. ఇలా వస్తుంది అన్నప్పుడే మనం జాయింటింగ్ చేసేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ పార్ట్‌కి ఫ్రంట్ పార్ట్ లోతు తీసినాం కదా! ఈ లోతు తీసుకున్న భాగం ఫ్రంట్ పార్ట్‌కి వచ్చేలాగా చూసుకోండి. ఏ హ్యాండ్ వస్తుంది అనేది చూసుకొని జాయింటింగ్ చేసుకోండి. ఒకవేళ మీరు పొరపాటున చూసుకోకపోతే మొత్తం కుట్టిన తర్వాత మళ్ళీ విప్పాల్సొస్తది. ఒకసారి కుట్టి విప్పిండ్రు అంటే మొత్తం సాగిపోతది చంక భాగం. ఒకసారి అది జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు నేను చివరి నుంచే జాయింటింగ్ చేసుకుంటున్నా. మీకు ఒకవేళ చివరి నుంచి జాయింటింగ్ చేయడం రాదు, ఎక్కువ తక్కువ వస్తాయేమో అనుకుంటే మధ్య నుంచి జాయింటింగ్ చేసుకోండి. సేమ్ ఖర్చు హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని అటువైపునకి ఇటువైపునకి ఒకసారి కుట్టు వేసి మొత్తానికి కలిపి మళ్ళీ డబల్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. కటింగ్ చేసుకునేటప్పుడు కరెక్ట్‌గా చూసుకొని కట్ చేసుకుంటే మనకి ఎక్కువలు తక్కువలు రాకుండా పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట. అయితే ఇట్లా జాయింటింగ్ చేసేటప్పుడు ఒకవేళ ఖర్చు మిస్ అయినా పర్లేదండి. అంచులు మాత్రం ఈక్వల్‌గా ఉండేలాగా చూసుకోండి. ఏ పీస్ కూడా సాగకుండా నిదానంగా ఇదిగోండి ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి ఫస్ట్ అయితే. ఇలా కుట్టు వేసిన తర్వాత మళ్ళీ దీనికి డబల్ స్టిచ్ వేస్తాం. డబల్ స్టిచ్ వేసేటప్పుడు ఒకసారి రబ్ చేసి పెట్టి, ఇప్పుడు ఖర్చు కరెక్ట్‌గా పెట్టిర్రా లేదా అనేది చూసుకోండి ఇట్లా. ఇది మనకు తెలిసిపోతది. ఎక్కడైనా లోపలికి తీసుకున్నామా ఏంటి అని చెప్పి. అది కొంచెం ఇలా సరి చేసుకోవచ్చు. ఎక్కడైనా మిస్ అయ్యి ఉంటే ఖర్చు కరెక్ట్‌గా చూసుకొని జాయింటింగ్ చేసేసుకోవాలి. అయితే ఖర్చు ఒకవేళ మిస్ చేసినా కూడా ఏమైతదంటే అక్కడ ముడతల్లాగా వస్తాయండి. బుగ్గలాగా క్లాత్ మిగిలిపోతది. సో, స్టార్టింగ్ దగ్గర నుంచి చివరి వరకు సేమ్ ఖర్చు మెయింటైన్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఖర్చు చాలా వరకు నేనేందంటే జాయింటింగ్ అయితే చేసేసిన ఫస్టు. తర్వాత ఇదిగోండి రెండో కుట్టులో సరి చేస్తున్నాను ఖర్చంతా గూడా. ఈ ఖర్చు మనం సరి చేసుకుంటే మొత్తం కుట్టిన తర్వాత బుడగలు, బుడగలు మిగిలిపోతాయి చూడండి ఇలా. అక్కడక్కడ మనకు లోపలికి బయటకి వచ్చిన దగ్గర అడ్జస్ట్‌మెంట్ చేసేసిన. ఇట్లా జాయింటింగ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి ఈ ఖర్చుని పై వైపునకి, హ్యాండ్ వైపునకి వచ్చేలాగా నొక్కి, ఈ చివరన ఒకసారి ఈ విధంగా రబ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసేసుకున్నాం. అదేవిధంగా హ్యాండ్ కూడా అటాచ్ చేసేసుకున్నాం. ఎక్కడ కూడా సాగదీయకుండా ముడతలు అవేం రాకుండా నీట్‌గా జాయింటింగ్ చేసుకున్నాం కదా! ఇదే విధంగా ఇంకొక వైపున కూడా షోల్డర్ జాయింటింగ్ చేసేసుకోవాలి. హ్యాండ్ జాయింటింగ్ కూడా చేసేసుకోవాలి. ఇంకా దీనికి సైడ్ జాయింట్ ఒకటి చేసుకోవాల్సి ఉంటుంది. సో, సైడ్ జాయింట్ అయితే మీకు అందరూ కూడా తెలుసు కదా! నడుము లూజు, చంక లూజు, హ్యాండ్ లూజు. ఈ 3 కొలతలు ఒకసారి కస్టమర్ బాడీ పైన తీసుకోవాలి. ఇక్కడ చంక దగ్గర ఏమాత్రం లూజు, టైట్ పెట్టడానికి లేదండి. ఎందుకంటే మనకి ఇక్కడ ప్యాటర్న్ బ్లౌజ్ అన్నప్పుడు చంక రౌండ్ మెయిన్ ఇంపార్టెంట్. చంక రౌండ్ ఒకటి కరెక్ట్‌గా చూడండి. నడుము దగ్గర, హ్యాండ్ లూజ్ దగ్గర ఏవున్నా కూడా మనం ఒక కుట్టు టైటు, లూజు చేసుకోవచ్చు. చంక దగ్గర కరెక్ట్‌గా ఫిట్టింగ్ ఉంటేనే జాకెట్ అంతా కూడా సెట్ అవుతుంది. అదొక్కటి చూసుకోండి. ఇప్పుడు నేను నార్మల్‌గా 1.5 ఖర్చు పెట్టి సైడ్ జాయిన్ చేస్తాను. తర్వాత మొత్తం అన్ని కొలతలు ఒకసారి చెక్ చేసి నేను సైడ్ జాయింట్ మళ్ళీ ఒకసారి చూస్తాను దీనికి. చూసి సైడ్ జాయింట్ అనేది చేసేస్తాను. ఇదే విధంగా అటువైపున కూడా జాయింటింగ్ చేసేసుకోండి. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోండి బ్లౌజ్ అయితే మొత్తం 2 వైపులా కూడా సైడ్ జాయిన్ చేసేసిన. సో, డమ్మీకేస్తే మీకు క్లియర్‌గా కనిపిస్తది కాబట్టి నేను డమ్మీకేసేసిన. సో, ఇక్కడ షోల్డర్ డాట్ అన్నప్పుడు మనకు షోల్డర్ మధ్యలో నుంచి ఈ విధంగా డాట్ అనేది వస్తుంది. ఇక్కడ కప్పు షేప్ దగ్గర కూడా మనకి ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఎందుకంటే మనకు మెయిన్ డాట్ వెడల్పు కరెక్ట్‌గా చూసి పెట్టేస్తాం కాబట్టి ఇక్కడ కప్పు షేప్ పర్ఫెక్ట్‌గా రెడీ అవుతుందన్నమాట ఇలా. అయితే ఇక్కడ పైపింగ్ వేసినా కదా! మీకు ఒకవేళ పైపింగ్ అక్కర్లేదు అనుకుంటే నార్మల్‌గా జాయింటింగ్ చేయొచ్చు. ఇక్కడ విజిబుల్ అవ్వాలి. ఈ షోల్డర్ డాట్ అనేది విజిబుల్ అవ్వడం కోసం నేను ఇక్కడ పైపింగ్ అనేది వేసేసిన ఈ విధంగా. ఓకేనా? అయితే ఇది కంప్లీట్‌గా ప్రిన్సెస్ కట్ మోడల్‌లోనే రెడీ చేయడానికి ఉంటుందండి. వేరే మోడల్‌లో రెడీ చేయడానికి ఉండదు. అందుకోసం నేను ఇక్కడ ప్రిన్సెస్ కట్ అంటే ఫుల్ ప్రిన్సెస్ కట్ వచ్చేలాగా ఈ షోల్డర్ డాట్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూపించిన. అయితే దీని కటింగ్ దీనికంటే ముందు వీడియోలో ఉంది చూడండి. ఒకవేళ లేదు అంటే ఇక్కడ పైన ఐ కార్డ్‌లో ఇస్తాను. దాన్ని ట్యాప్ చేసి కూడా చూడొచ్చు మీరు. సో, షోల్డర్ డాట్ బ్లౌజ్‌ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అని మీకు క్లియర్‌గా అర్థమైంది కదా! సో, వీడియో నచ్చితే మాత్రం వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే మన ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌తోని కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేసుకోండి. షోల్డర్ డాట్ బ్లౌజ్ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు కాబట్టి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.